Good evening. Welcome to 585. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు రిపోర్టర్స్, 5 గ్రౌండ్ రిపోర్ట్స్. TV9 వెరీ స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ లైవ్ బులెటిన్ 585 ఇప్పుడు చూద్దాం. 585 లో ఫస్ట్ స్టోరీ చూస్తే పార్టీలు ఫిరాయించిన ఏపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని డెసిషన్ ఏంటి? రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు ఓటు వేయనిస్తారా, వేటేస్తారా చూద్దాం 585 లో. జగన్ సిద్ధమయ్యారు, ఇక రేపే సమర శంఖం. ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. ఇక మొన్నటి వరకు కేటీఆర్ రివ్యూలు చేస్తే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వచ్చేసారు. ఆ డీటెయిల్స్ పై ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక ఫోర్త్ న్యూస్ చూస్తే నెల్లూరు నుంచి మాజీ మంత్రి అనిల్ ని తీసుకొచ్చి నర్సారావుపేట ఎంపీ టికెట్ ఇస్తున్నారు జగన్. వర్కౌట్ అవుతుందా చూద్దాం. ఇక బీహార్ లో జేడీయూ ఆర్జేడీ మధ్య పొత్తు బీటలు. టోటల్ గా ఇండి కూటమి కొంప ముంచబోతుందా? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ రోజు 585 లో. ఇక ఫస్ట్ న్యూస్ చూస్తే ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గడువు పొడిగించారు. అయితే ఈ నెల 29న స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు వాస్తవానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలని 8 మంది ఎమ్మెల్యేలకు వారం రోజుల క్రితం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ పై ఆయా పార్టీల నేతలు ఫిర్యాదు చేయడంతో స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే సమాధానం చెప్పేందుకు కొంత సమయం కావాలని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ కోరగా నేటి వరకు ఆయన సమయం ఇచ్చారు. ఆ గడువుని ఈ నెల 29 వరకు పొడిగించడంతో 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు ఇక దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ ఎంపీ రావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ రావు, ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతున్నాయి. మరి ఇవాళ గడువు ముగిసింది, మరో 3 రోజుల సమయం కేటాయించింది. ఒకవేళ ఈ లోపు కనుక 29 వరకు ఎమ్మెల్యేలు ఎలాంటి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళపై స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలకి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి 4 ఎమ్మెల్యేలు వెళ్తే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి వారు 4 ఎమ్మెల్యేలు మొత్తం 8 మందికి కూడా వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా మీ వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ రాలేదు. గడువు కూడా ముగియడంతో ఇక నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మళ్ళీ నోటీసులు పంపినటువంటి పరిస్థితి. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి వారు కానీ, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వారు కానీ నేరుగా స్పీకర్ ముందుకు వచ్చి ఈ నెల 29వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం 2:45 స్పీకర్ వద్దకు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మరొకసారి నోటీసులు పంపారు. ఎందుకంటే ముందుగా రిటర్న్గా ఇమ్మని కోరినప్పటికీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితే తమకు 4 వారాల గడువు కావాలని చెప్పేసి రిప్లై ఇచ్చారు. అయితే ఆ రిప్లై మీద ఎలాంటి సమాధానం ఇవ్వనటువంటి స్పీకర్ కార్యాలయం నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి. మరి 29వ తేదీన మధ్యాహ్నం 2:45కు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ నేరుగా కొంతమంది ఎమ్మెల్యేలు కనుక వచ్చి వివరణ ఇచ్చినట్లయితే ఆ వివరణ మీద మరోసారి స్పీకర్ పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఎమ్మెల్యేలు కనుక వివరణ ఇచ్చేందుకు నేరుగా రానట్లయితే కనుక వారి మీద అనర్హత వేటు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకునేటువంటి సమయంలో ఇలా వివరణ ఇవ్వనటువంటి ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ కూడా అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి సో మరి ఇప్పటికే వారం రోజులు టైం అయిపోయింది. వారం రోజుల తర్వాత మరొక 3 రోజులు గడువు ఇచ్చారు. 3 రోజుల తర్వాత నేరుగా వచ్చి వివరణ ఇమ్మని అడిగినప్పటికీ కూడా ఒకవేళ నేరుగా వచ్చి వివరణ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా మొత్తం 8 మంది మీద కూడా ఎవరైనా వచ్చి వివరణ ఇస్తే దాని మీద పరిశీలించి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. కానీ ఒకవేళ రానట్లయితే మాత్రం ఖచ్చితంగా వారందరి మీద కూడా అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ముందుగా చాలా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా ఒకవైపు వైసీపీ కూడా అనర్హత వేటుకు సంబంధించి నోటీసులు ఇస్తే టీడీపీ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా గంట రాజీనామా విషయం కూడా
వెంటనే స్పీకర్ ఆమోదించినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తున్న దాంట్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సోమవారం నాడు మరి 8 మంది ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది చూడాలి. సోమవారం మధ్యాహ్నం కనుక హాజరు కానట్లయితే అదే రోజు సాయంత్రము లేదంటే నెక్స్ట్ డే అయినా కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించి అనర్హత వేటు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు. రేపు భీమిలిలో వైసీపీ తొలి ఎన్నికల శంఖారావ సభ జరగబోతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో వైసీపీ భారీ సన్నాహక సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే భీమిలిలో నిర్వహించే సిద్ధం సభకు భారీ జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇక భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ లో సిద్ధం పోస్టులతో మత్స్యకారుల బోటు ర్యాలీ నిర్వహించారు. సెంటిమెంట్ పరంగా భీమిలి కలిసొస్తుంది అన్నారు ఎమ్మెల్యే అవంతి. సిద్ధం పేరుతో తొలి సభకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. భీమిలి వేదికగా తొలిసారిగా ఎన్నికల శంఖారావాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శంఖారావాన్ని పూరించబోతున్నారు. మొదటిగా భీమిలిని ఎంచుకోవడం వెనక కూడా చాలా వ్యూహాత్మకం ఉంది. భీమిలి గడప గడపకు లాంటి కార్యక్రమాల్లో కూడా చాలా అగ్రస్థానంలో ఉంది. భీమిలి ఎమ్మెల్యే ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, చాలా క్రూషియల్ టైంకి చేరుకున్నాం. మీరు గతంలో భీమిలి ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మళ్ళీ భీమిలి ఎమ్మెల్యేగా వచ్చారు, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. సమరానికి సిద్ధమవుతున్నారా, కయ్యానికి సిద్ధమవుతున్నారా? సమరమా కయ్యమా? మరి గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఏంటంటే, ఈసారి ఎమ్మెల్యేగా చేసినప్పుడు మా 127 సచివాలయాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏపీలో భీమిలి నియోజకవర్గం. 127 సచివాలయాలు నేను గడప గడప తిరగటం, డైరెక్ట్గా 3.5 లక్షల మంది ఓటర్లు నేరుగా కలుసుకునే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారి రూపం ద్వారా దొరికింది. వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం, మంచి చెడ్డలు తెలుసుకుంటాం, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా నేను మరి 100 మార్కులు నేను వేసుకుంటాను. మరి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారనుకుంటున్నారు. ఎస్ సార్, ఖచ్చితంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజల ఆశీర్వాదం కోసం మళ్ళీ వెళ్ళబోతున్నారు. ధైర్యంగా వెళ్తున్నారా? మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ముందుకు వెళ్తున్నారా? ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? 100% మేము అమలు చేస్తామండి. చెప్పిన హామీలన్నీ కూడా సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సుమారు 4,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కులము, మతము, జాతి, వాళ్ళ పార్టీ చూడకుండా ఇవ్వడం అనేది గొప్ప విషయం. దాంట్లో ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ఇవ్వడం ఇంకా గొప్ప విషయం. సరే, కొంతమంది మీడియాలు, కొంతమంది మా రాజకీయ మిత్రులు వాళ్ళు రకరకాల ఊహల్లో బతుకుతున్నారు. బతకడానికి మాకే తప్పులేదు. ప్రజల్లో మేము ఉన్నాం, ఫీల్డ్లో మేము ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల గురించి మనం ఆలోచిస్తే, మత్స్యకారుల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు తోలు చేస్తా, తాట చేస్తా అని చెప్పిన వ్యక్తి. మరి వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం చెప్పి పట్టించుకోలేదు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మత్స్యకారులు వీళ్ళకి 5 సార్లు మత్స్యకార భరోసా ఇవ్వడం వేట నిషేధ సమయంలో, అలా డీజిల్ సబ్సిడీ మరి పెంచడం, అలాగే ఎక్స్రేషియో కూడా చనిపోయినప్పుడు 10 లక్షల రూపాయలు పెంచడం. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రాజకీయంగా కూడా మరి గతంలో ఎప్పుడు బీసీలకు అసలు ఆయన రాజ్యసభ ఇవ్వలేదు చంద్రబాబు గారు. మరి ఈయన ముఖ్యంగా మత్స్యకారులకి మోపిదేవి వెంకటరమణ గారికి మంత్రి పదవి అయిపోతే మళ్ళీ అమ్మంటే రాజ్యసభ ఇచ్చి మరి గౌరవించిన వ్యక్తి. భీమిలి ఎన్నికల శంఖారావానికి వేదిక కావడం ఎలా చూస్తున్నారు? తొలి మీటింగ్ ఇక్కడి నుంచి జరగండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ, నా కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఇంకా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం జగన్ గారి మీటింగ్ కోసం. ఆయన వాళ్ళ ఎన్నికల శంఖారావం మాకు ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం. ఒక శుభ సూచకం మాకు కానీ, పార్టీకి కానీ, రాష్ట్రానికి కానీ. ఎందుకంటే భీమిలి చారిత్రాత్మకమైన ప్రాంతం, ఇండియాలో 2nd మున్సిపాలిటీ. సో భీమిలిలో ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా 100% సక్సెస్. తప్పనిసరిగా అత్యధిక స్థానాలు గెలుస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం తథ్యం. మళ్ళీ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి ఆయన బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆయన కాన్ఫిడెన్స్. ఇది సిద్ధం పేరుతో రేపటి ప్రోగ్రామ్కి అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే ఈశ్వర్, థ్యాంక్ యూ. నిన్న మొన్నటి వరకు కేటీఆర్ సమీక్షలు, ఇప్పుడు రంగంలోకి కేసీఆర్. తుంటి ఎముకకు సర్జరీ కావడంతో కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితమయ్యారు కేసీఆర్. అయితే చాలా రోజుల తర్వాత ఇవాళ తొలిసారి పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మీటింగ్ కు హరీష్ రావు, కేటీఆర్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీటింగ్ తర్వాత లైవ్ చూద్దాం. క్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండే వాళ్ళం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. సమయాన్ని మేము
ప్రతిపక్షాల మీద, ప్రత్యర్థుల మీద, దాడి మీద మేము దృష్టి పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద, రాష్ట్ర హక్కులు బాగు చేయడం మీద, ఈ ప్రజలకు తాగునీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఈ ప్రజలకు సాగునీరు ఎట్లా తేవాలి, ఈ ప్రజలకు కరెంటు కష్టాల నుంచి ఎలా ఈ విముక్తి చేయాలి, ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎలా ఆగాలి అనేటువంటి తపనతో మేము పాలన మీద దృష్టి పెట్టాం. కానీ మీరు ప్రతిపక్షాలను ఎలా బురద జల్లాలి, ఏ రకంగా ప్రతిపక్షాలను ప్రజల్లో బదనాం చేయడానికి ఏం కుట్రలు చేయాలనే దాని మీద మీ దృష్టి ఎక్కువ కనబడతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాకు తొందర లేదు, మాకు ఓపిక ఉంది. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము మీ ట్రాప్లో పడం. మేము డెఫినెట్గా ప్రజల పక్షాన పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మీ మీద ఒత్తిడి తెస్తూ ప్రజల పక్షాన మేము పనిచేస్తాం. సో మాకు వీ హ్యావ్ పేషెన్స్. మీరు ఇలా గెలిచిన వాళ్ళకు ఓపిక ఉండాలి, గెలిచిన వాళ్ళకు ప్రతిపక్షాలను కలుపుకపోయే తత్వం ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా బ్రాడ్నెస్ ఉండాలి. కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ దుందుడుకు స్వభావం కానీ, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, వాళ్ళ అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేము ఏమన్నాము, మీరు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయండి అంటే చెప్పుతో కొడతామని, ఉచావుతలేదా అని చెప్పి మీ సంగతి చెప్తామని, ఇదా మీరు మాట్లాడాల్సింది? మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు కాదా? మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము, డిసెంబర్ నెలలోనే 4,000 పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా? సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు, మీరు బిల్లులు కట్టొద్దని మీరు చెప్పలేదా? మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు. మీరు వీలైతే చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి, ప్రజల ప్రేమ పొందే ప్రయత్నం చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ మా మీద ఏదో బురద జల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ఇలా మీ వ్యాఖ్యలు ఎంత అహంకారపూరితంగా ఉన్నాయనో, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా? తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దశాబ్దాల కలను నిజం చేసిండు కేసీఆర్. కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చునా? అది ఒక కల కదా. అలాంటి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాషను, ఆయన పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరును ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఎందుకంత మీరు తొందరపాటు పడుతున్నారు? మీరు అధికారం ఇచ్చారు ప్రజలు, ఓకే చెయ్యండి. 420 హామీలు ఇచ్చారు, అమలు చేయండి. ఎప్పుడు చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన తేదీలకు, మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి పని. నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్ని రోజులుగా జరుగుతున్న పంచాయతీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. జగన్ ఆదేశాలతో నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట నుంచి బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. నర్సారావుపేట పార్లమెంట్ బరిలో బీసీ అభ్యర్థిని దింపాలని వైసీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తోంది. వాస్తవానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలకు గుంటూరు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం ఖచ్చితంగా తాను నర్సారావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో అందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో వైసీపీ పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక బీసీ అభ్యర్థిని, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థిని నర్సారావుపేట నుంచి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగా నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. జగన్ ఆదేశాలతో నర్సారావుపేట పార్లమెంట్ నుంచి బరిలో దిగేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్న పేరు నర్సారావుపేట. ఈ సీటు చాలా హాట్ సీట్ గా మారింది. ఎంపీ ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఈ పేరు తరచుగా వినిపిస్తుంది. మరి అధిష్టానం బీసీలకు కేటాయించాలని ఉద్దేశంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకుందనుకోవచ్చా? ప్రధానంగా మొదటి నుంచి కూడా నర్సారావుపేట పార్లమెంట్ స్థానాన్ని ఒక బీసీ అభ్యర్థికి కేటాయించాలని జగన్ చెప్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు
నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ని నర్సరావుపేట బరిలోకి దించాలని కూడా నిర్ణయించారు. త్వరలోనే ఆయన ఆ నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకటి, బీసీ సామాజిక వర్గమైన యాదవులు అత్యధికంగా నియోజకవర్గంలో ఉండటం ఒక రీజన్ కాగా, మరొక రీజను ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించిన గతంలో ముఖ్య నేతలు కూడా నర్సరావుపేట పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. నేదురువల్ జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కావచ్చు. వీరిద్దరు కూడా 99-2004 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రధానంగా మరొక వైపు యాదవ సామాజిక వర్గం సంబంధించిన సామాజిక వర్గ ఓటర్లు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గం మొత్తంలో 1,25,000 వరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమైన నియోజకవర్గాలు మాచర్ల కావచ్చు, గురిజాల కావచ్చు, అదేవిధంగా వెనుకొండ కావచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా సత్తనపల్లిలో 16,000 ఉంటే, పెదకూరపాడులో 13,000, నర్సరావుపేటలో 10,000, చిలకలూరుపేటలో 7,000 వరకు కూడా యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఇన్ని కనుక కారణాలను చూసుకున్నట్లయితే మొత్తం మీద 1,25,000 వరకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో బీసీ అభ్యర్థి అయితే ఇక్కడ ఈజీగా విజయం సాధించవచ్చు అనేది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి కోసం కూడా మొదటి నుంచి వెతుకులాట ప్రారంభించారు. అయితే మొదట నాగార్జున యాదవ్ను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నాగార్జున యాదవ్ అభ్యర్థిత్వం పైన కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గం ఒకటి, రెండోది నెల్లూరు జిల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నర్సరావుపేటలో పోటీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 2 రీజన్స్ని తీసుకొని వచ్చి నర్సరావుపేటకి అనిల్ కుమార్ని అభ్యర్థిగా నిర్ణయించే ప్రక్రియ అయితే జరిగింది. దానిలో భాగంగానే సీఎం కూడా నిన్న మాట్లాడటం జరిగింది. త్వరలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగర్. ఇక లోక్సభ ఎన్నికల ముంగిట బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. బీహార్లోని మిత్రపక్షాల మధ్య వివాదంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ గూటికి చేరేందుకు అడుగులు వేస్తున్నారు. అధికార మహాకూటమితో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగదెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో అధికారం కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ నితీష్ కుమార్ ముందస్తు స్కెడ్యూల్స్ రద్దు చేసుకుని పాట్నాలోనే ఉండిపోవడం, రాజ్ పవన్ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అటు ఎట్ హోమ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎట్ హోమ్ కార్యక్రమంలో తేజస్వి యాదవ్ కు కేటాయించిన సీటు ఖాళీగా దర్శనమిచ్చింది. మరోవైపు నితీష్ కుమార్ ఎపిసోడ్ కేంద్రంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమికే ఎసరు పెడుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో నితీష్ కుమార్ బలమైన నేతగా ఉన్నారు. ఒకానొక దశలో ఇండియా కూటమి చైర్మన్ గా ప్రపోజల్ పెడితే నితీష్ తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ఎన్డీఏ వైపు అడుగులు వేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే, ఎస్పెషల్లీ బీహార్ పాలిటిక్స్ చూస్తుంటే, ఇక ఇండియా కూటమి విచ్ఛిన్నమే మార్గం అన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే విపక్ష కూటమిలో పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడంలో బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్దే అత్యంత కీలకమైన పాత్ర. ఆయన పాట్నాలో నిర్వహించిన మొదటి విపక్షాల సమావేశం ద్వారానే ఈ భారీ విపక్ష కూటమి ఏర్పాటు సాధ్యమైంది. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసినప్పటికీ ఆ తొలి ప్రయత్నం చేసింది మాత్రం నితీష్ కుమారే. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితే స్పష్టంగా కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఆయన ఎన్డీఏ గూటికి చేరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా బీహార్లో మరొకసారి పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీహార్ రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటిదాకా మీరు చెప్పిన పరిణామాలకు తోడు ఇప్పుడు ఇటు ఢిల్లీలో చూసుకుంటే బీజేపీ హైకమాండ్ కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా కీలకమైన నేతలంతా బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు బీహార్లో జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నితీష్ కుమార్ పునరాగమనం, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్డ్నెస్, ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పదవులు, ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు పాట్నాలోనూ అటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారైన ప్రస్తుతం ఆయన కూడా తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ తన నివాసానికి పిలిపించుకుని ఒక క్యాంపును ఏర్పాటు చేసి ఆయన కూడా మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీహార్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 243 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీ అది. అక్కడ ఏ కూటమికైనా సరే 122 అనేది మ్యాజిక్ ఫిగర్. ఎవరికైతే 122 మంది కనీస మద్దతు ఉంటుందో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ప్రస్తుతం బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే జేడీయూకి, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు కొంతమంది స్వతంత్రులు కూడా ఈ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. వారి సంఖ్యాబలం 125కు చేరుకుంటుంది. అదే సమయంలో
అటు ఆర్జేడీ తేజస్వి యాదవ్ కూడా ఒకవేళ నితీష్ కుమార్ రాజీనామా చేస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంటుంది కాబట్టి 79 ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం ఉంది అంటూ ఆయన కూడా ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు అక్కడ ఆయన నివాసంలో మీటింగ్ జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక రానున్న 2 రోజుల పాటు బీహార్లో రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఎస్ మహాత్మా, ఇది ఈరోజు 585. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.